అందరికీ నమస్తే. విద్యుత్ సంస్థలో ఈ నెల ట్రాన్స్ఫర్స్ ఉండే రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఇవ్వడం వల్ల అవి తాత్కాలికంగా ట్రాన్స్ఫర్స్ను నిలుపుదల చేయడం జరిగింది డిపార్ట్మెంటు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తే బాగుంటుందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో జరుగుతాయి. ఇప్పుడు ఇస్తే పిల్లల చదువులు ఖరాబ్ అవుతాయి అన్న ఒక ఆలోచనతో మేనేజ్మెంట్ పైన అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రకటిస్తూ ధర్నాకు కూడా వెళ్ళిన సందర్భం మనం చూస్తున్నాము. మరి జూన్ జూలైలో ఇస్తే ట్రాన్స్ఫర్స్ మరి విద్యార్థులకు నష్టం జరగదా అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ట్రాన్స్ఫర్స్ అనేటివి ఇవ్వాలి అనుకుంటే ఏప్రిల్లో ఇస్తే ఇంకా అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఏప్రిల్లో ఎండింగ్లు ఇచ్చిందనుకో ఏప్రిల్ 23కు అన్ని స్కూళ్ళు అయిపోతాయి, అన్ని కాలేజీలు అయిపోతాయి, అందరికీ సమ్మర్ హాలిడేస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఏప్రిల్ ఎండింగ్కు ట్రాన్స్ఫర్స్ ఇస్తే మే జూన్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ కావడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కూడా మంచి స్కూళ్ళు మంచి కాలేజీని ఎన్నుకొని వాళ్ళ పిల్లలను జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు జూన్ జూలైలో ఇవ్వడం వల్ల మరి ఆ విద్యార్థులకు ఎట్లాంటి ఉపయోగం ఉండదు అనేదేమో నా అభిప్రాయం. ఎందుకంటే జూన్లో వస్తుందా జూలైలో వస్తుందా అనేది తెలియదు. జూన్లో వచ్చిందనుకో పిల్లలకు జూన్ 12వ తారీఖే స్కూల్ రీఓపెన్ ఉంటుంది. మరి అతనికి జూన్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది, ఏ ఊరికి వస్తుంది, అక్కడ ఏ స్కూళ్ళు అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ అన్ని అడ్మిషన్స్ అయిపోతుంటాయి. మరి ఏ స్కూల్లో ఏ ఊర్లో తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఆ ఉద్యోగస్తుడు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్మిక సంఘ నాయకులు మరి దయచేసి మే జూన్ కాకుండా ఏప్రిల్లో ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడండి. అందరికీ అది ఆమోదయోగం ఉంటుంది. అందరి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ ట్రాన్స్ఫర్స్ ఆపి మే జూన్లో చేయాలనుకుంటున్నామో, మే జూన్లో ఎందుకు చేయాలనుకుంటున్నామో అది ఏప్రిల్లో చేస్తే మీరు అనుకున్న ఆశయం, మీరు అనుకున్న ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేలో ఇచ్చినా కూడా ఏం ఫరక్ పడదు ఎంతో కొంత. మరి జూన్ జూలైలో ఇస్తున్నారు, మనకు ఎప్పుడు మేలో వచ్చిన ట్రాన్స్ఫర్స్ కూడా నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చి కమస్కమ్ 20 సంవత్సరాలకు వస్తుంది. ఎక్కడ కూడా మేలో ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువన్నాయి. జూను జూలైలో ఇస్తారు. మరి జూన్ జూలైలో ఇవ్వడం వల్ల ఇక్కడ మీరు అనుకున్న విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందంటే మరి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది. మన కార్మిక సంఘాల నాయకులు కానీ మన ఆఫీసర్స్ అందరూ ఆలోచించాలన్న ఒక ఆలోచనతోనే మీ ముందు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు చేద్దామన్న న్యాయం ఫిబ్రవరిలో ఇస్తే ఏ విద్యార్థులు నష్టపోతుర్రో అనే దృష్టిలో పెట్టుకుంటారో ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, ఆ పేరెంట్స్కు మీరు న్యాయం చేయాలి అనుకుంటే 100% మీరు ఏప్రిల్లో ట్రాన్స్ఫర్స్ పెంచండి. మీరు అనుకున్న న్యాయం 100% మీరు అన్నట్టుగానే మనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ నియర్ బై మనకి ఏ మంచి స్కూళ్ళు ఉన్నాయో ఆ మంచి స్కూల్లో మన పిల్లలను జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మంచి కాలేజీలలో మన పిల్లలను జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 12వ తారీఖు వరకే ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో అడ్మిషన్స్ అయిపోతాయి. అప్పటికి క్లాసెస్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి జూన్ 12 వరకు కొత్త స్కూల్కి వెళ్ళే విధంగా మీ ట్రాన్స్ఫర్స్ ఉంటే బాగుంటుండదన్న ఒక ఆలోచనతోనే మే జూన్లో చేసేద్దామని చాలామంది అనుకుంటారు. కాబట్టి దానికి అనుకూలంగా చేస్తే అట్లనే చేయండి. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు అందరికీ సమన్యాయం చేయాలని అనుకున్నప్పుడు మనం ఏప్రిల్లో చేస్తే బాగుంటుంది. ఏప్రిల్లో చేస్తే పీక్ లోడ్ అవర్స్ ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు అక్కడిక్కడ షిఫ్టింగ్ కావడం వల్ల వినియోగదారులకు ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచన డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. మరి అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు జనవరిలో మంచి కూలింగ్ వెదర్ ఉంటుంది. కాబట్టి సమ్మర్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ ఫిబ్రవరిలో చేయడం వల్ల ఎవరికన్నా ఇబ్బంది అవుతుందో అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ అయిందనుకో ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఆ కార్మికుడు తనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 నెలలు ఎక్కడున్నాడో అక్కడి నుంచే తిరిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత మనం మంచి స్కూల్ కానీ మంచి కాలేజ్ కానీ ముందే సర్చ్ చేసి, ఎందుకంటే మనం ఆ ప్రీవియస్లో 2 నెలలు 3 నెలల నుంచి పనిచేస్తాం. కాబట్టి మనకు అక్కడ ఉన్న కాలేజెస్, స్కూల్స్ ఏ స్కూలు మంచిది, ఏ కాలేజ్ మంచిదన్న ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం 100% ఈ ఫిబ్రవరిలో చేయడమే కరెక్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి మేనేజ్మెంటు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఆలోచిస్తారన్న ఒక ఆలోచనతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. జై హింద్.